Okay. Once again, praise Lord. Good morning, all of you. So, ఈరోజు మనము entering into the new topic called fasting, topic number 26. So, before someone joins, so we will seek the God's presence and the help and guidance. So, for the next 1 hour's time, మీలో ఎవరైనా if you are led by the Spirit, I request you to please lead us with a prayer so that we can start our today's training. ఎవరైనా ప్రార్థనా పూర్వకంగా మనము దేవుని చేత ప్రేరేపించబడినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేయండి 1 minute. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది టాపిక్ 26 ఫాస్టింగ్. జస్ట్ క్విక్లీ 1 minute ప్రేయర్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ జీసస్. మరొక దినం మా జీవితాల్లో మీరు పొడిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. మీకు వందనాలు నాయన. ఇదిగోనైనా ఈ దినమంతా కూడా ప్రభా మాకునైనా ఆశీర్వాదకరంగా మీరు నైనా మార్చమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా యేసయ్య, ఈ సమయం ముందు ప్రభా ఇక్కడ డిసైపుల్షిప్ ట్రైనింగ్ తండ్రి ప్రభా జరుపుతుండగా యేసయ్య నీ దాసుని ప్రభా నీ సెలవు చాటును మరుగుపరుచుకొని ప్రభా మేము ఎలా ఉపవాసము చేయాలో ప్రభా మేము నేర్చుకుని ప్రభా దాని ప్రకారంగా ఉండడానికినైనా మీరు కృపా కాపుదల దయచేయమని ట్రైనింగ్ అంతటిని ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ దాసుడు మాట్లాడుతున్న ప్రతి వాక్యము తండ్రి యేసయ్య మేము గ్రహించుకునే హృదయాలు మాకు దయచేయమని సహాయం చేయమని సమస్తము కూడా ప్రభా నీకు మహిమకరంగా మీరు నడిపించుకోమని సహాయం చేయమని యేసు పరిశుద్ధపడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, Balana, for the quick prayer. So I'm so excited this morning because this is a very small topic. So fasting. So maybe we can finish it up in one next 30 or 40 minutes time. చాలా చిన్న అంశమే ఇది. సో ద 10 స్పిరిచువల్ డిసిప్లైన్స్ దట్ షేప్ ఏ డిసైపుల్. ఒక 10 అంశాలు విశ్వాసి లేదా లేకంటే డిసైపుల్ జీవితంలో చాలా ముఖ్యం. ఎవరైతే యేసుక్రీస్తుకు ఫాలోవర్గా ఉంటారో ఖచ్చితంగా ఈ టాపిక్ 26 ఫాస్టింగ్ రియలీ ఇట్ గ్రూమింగ్ అంటే అతన్ని ఒక మంచి శిష్యుడిగా తర్ఫీదు చేయడానికి ఫాస్టింగ్ అనేది ఈ టాపిక్ చాలా వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది అనేది. సో మనకు క్యాప్షన్ చూసినప్పుడు గ్రీన్ కలర్లో కల్టివేటింగ్ అండ్ అపిటైట్ ఫర్ థింగ్స్ ఆఫ్ గాడ్ అంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే దేవుని విషయాల పట్ల ఆకలిని పెంపొందించుకోవడం. సో దేవుని కోసం దేవునితో మనం నడవాలని ఉండాలని చేయాలని చాలామంది ఆశ కలిగి ఉంటారు. ఆ ఆశను దేవుని విషయం కాబట్టి సో లెట్ మీ నో సంథింగ్, లెట్ మీ డూ సంథింగ్ ఫర్ గాడ్. సో ఈ ఆకలిని ఈ ఫాస్టింగ్ అనేది దానికి క్యాప్షన్గా పెట్టారు ఈ ఆథర్ గారు. సో లెట్ మీ క్విక్లీ జంప్ ఇన్ టు ది టుడేస్ డిస్కషన్. యాజ్ ఐ మెన్షన్ నేను మీకు చెప్పినట్లుగా వీఆర్ ఇన్ టు ది 26th టాపిక్ టుడే. సో లైక్ వైజ్ ఫ్రమ్ ఎవ్రీ వీక్ ఎఫెక్టివ్ ఫ్రమ్ దిస్ వీక్ వన్ వీక్లో మనం ఒక్కొక్క టాపిక్ను మనము క్లోజ్ చేసుకుంటున్నాం. సో గివింగ్ సర్వీస్ ఎవాంజలిజం మిషన్స్, దెన్ వీ విల్ హ్యావ్ ది ఫైనల్ ఎగ్జామ్, దెన్ వీ విల్ వైండ్ అప్ దిస్ ట్రైన్. సో దట్ ఈస్ అవర్ ది ప్లాన్. So thank you so much for your continued prayers and your active participation till now. ప్రతి వారం మీరు వస్తూ ప్రార్థనల ద్వారా ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి మీకు ఈ ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ టుడే. Before again, so let's read the today's memory verse from Joel. యావేలు గ్రంథము chapter 2 and 12. 2వ అధ్యాయము 12వ వచనం ఈరోజు మనము మెమొరీ వర్స్గా ఈ పర్టికులర్ టాపిక్ చాలా అవసరమైనటువంటి వాక్యం ఇది. సో రెడీగా ఉండండి. సో తెలుగులో చదవగలిగిన వాళ్ళు జస్ట్ తీసుకోండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, ఈవెన్ నౌ డిక్లైర్స్ ది లార్డ్, రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఫాస్టింగ్ అండ్ వీపింగ్ అండ్ మోర్నింగ్. సో తెలుగులో చదవగలుగుతారా? నేను చదివేదా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి
కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యావేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్ ఆయన ద్వారా. అంతకుముందు వాళ్ళు ఏం చేసినారు అనేది మనం ఒక్క నిమిషం మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే కన సో ఇఫ్ యు సీ ది స్టార్టింగ్ ఫ్రమ్ ది చాప్టర్ 2 ఆన్వర్డ్స్ సో దే ఆర్ యాక్చువల్లీ అగైనెస్ట్ ది గాడ్. సో దేవునికి విరోధముగా వాళ్ళు పాపం చేస్తూ ఉంటున్నారు. సో దే సిన్ అగైనెస్ట్ ది లార్డ్ అండ్ మోర్ ఎవర్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి చాలా దూరమైనటువంటి ప్రజలుగా వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా దెర్ ఇస్ ఎ డే, సెకండ్ వర్స్ ఇట్ సేస్ వెరీ క్లియర్లీ, ఆ దినమున అంధకారంగా ఉండును, మహాంధకారం కమ్మును. ది చీకటి అనేది ఆ దేశం మీద ప్రజల మీద కమ్ముకుంటుంది. దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్. సో వర్స్ 3, 4, 5, 6, 7 చూసినప్పుడు సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. చాలా విషయాలు ఆ ప్రజల పట్ల, ఆ దేశం పట్ల దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము అక్కడ మనము కనిపిస్తూ ఉంటున్నది. అందుకే ప్రవక్త ఈ మాట చెప్తుంటున్నాడు వాళ్ళందరికీ. సో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, సో ఈవెన్ నౌ సో డిక్లేర్స్ ది లార్డ్, రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఫాస్టింగ్ అండ్ వీపింగ్ అండ్ మోర్నింగ్. సో వాళ్ళు కన్నీరు విడిచాలా, దుఃఖపడాలా, మనపూర్వకంగా తిరిగి రండి అని చెప్తుంటున్నాడు. Now coming back to our today's discussion. So fasting is very important in a Christian life. క్రైస్తవుని యొక్క జీవితంలో ఉపవాసము అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. చాలా సందర్భాలలో బైబిల్లో మనం చూస్తాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. వెన్ ఐఎమ్ రీడింగ్ ఎస్టర్డే, ఇట్స్ సో ఎంకరేజింగ్ మీ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ది ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ అనేది ఏ విధంగా దేవునికి దగ్గర అవ్వడానికి ఉపయోగపడుతుందో మనం చూద్దాం. So as I mentioned yesterday, today mainly we are focusing two things. One is what is it, why it is important, how do we practice it. మూడు విషయాలను బట్టి ఖచ్చితంగా మనము నేర్చుకోబోతుంటున్నాం. సో ఉపవాసం అంటే ఏంటి, ఇది ఎందుకు ముఖ్యంగా అవసరము, దీన్ని ఏ విధంగా సాధన చేయవచ్చు. సో I'm again repeating. So this entire lesson will teach us what exactly the meaning of the fasting and why it is important for the disciples' lives, personal lives. How do we practice it? So చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి, particularly this particular season. So there are so many people, they will have the Lent. So that is what it is mentioned in the second line. సో వాళ్ళు లెంట్ విషయంలో చాలా భయభక్తులతో ఫాలో చేస్తూ ఆహార విషయాలను బట్టి కొన్ని వదిలేస్తారు, ఇది తినకూడదు, అది తాగకూడదు అని. చాలామంది స్పిరిచువల్లీ పీపుల్, దే హ్యావ్ దేర్ మైండ్ సెట్, దే కాన్సెప్ట్. సో దేవునికి దగ్గర అవ్వడానికి సో మనము శారీరకంగా బలహీనము కావాలా అని చాలామంది ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు. సో ఆల్ ఇన్ లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ది బైబుల్ tells about the fasting. Let's see. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో when you heard word of fasting, what thoughts and images come to your mind? మీ మనసులో ఫాస్టింగ్ అన్నప్పుడు లేదా ఉపవాసము అన్నప్పుడు మీ మనసుకి ఏమేమి ఆలోచనలు వస్తాయో ఇక్కడ రాయండి. ఇప్పుడు నేను అడగడానికి నాకు సమయం లేదు, బట్ యు మే బి హ్యావింగ్ సమ్ థాట్స్, యు మే బి హ్యావింగ్ సమ్ ఇమేజెస్. ఫాస్టింగ్ అంటే మోకాలొంగాల, కన్నీరు కార్చాలా, దుఃఖపడాలా, తర్వాత ఏదేదో మీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా ఇక్కడ రాయండి. సో ద ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫాస్టింగ్, పేజ్ నెంబర్ 237లో చూస్తున్నా, 237 పేజీ, 237. If you see the bottom of this page, we know what exactly the fasting word came from Hebrew and the Old Testament from the New Testament. So రెండు వర్డ్స్ ఇక్కడ ఉంటున్నాయి. So the Old Testament Hebrew word to fast is tisum. ఇక్కడ మనకు ఈ వర్డ్ ఉంది కదా, ఇది మనం హీబ్రూ పదం నుంచి తీసుకోబడింది, ఫాస్ట్ అనేది, టు ఫాస్ట్ అనేది. సో ఇట్ మీన్స్ యాజ్ వి మైట్ ఎక్స్పెక్ట్ అబ్స్టైన్ ఫ్రమ్ ది ఫుడ్. ఏదో ఒకటి మనము తినే ఆహారంలో వదులుకోవాలా, విడిచిపెట్టాలా, దూరం పెట్టాలా అనేది అర్థాన్ని ఇచ్చేటువంటి పదం ఇది. సో ఇన్ ద న్యూ టెస్టిమెంట్ గ్రీక్ వర్డ్లో ఏం చెప్తుందంటే నెస్టియో
అనేటువంటి ఒక వర్డ్ ఇక్కడ మనం చూస్తాం. గ్రీక్ వర్డ్ ఇది హీబ్రూ వర్డ్, ఇది గ్రీక్ వర్డ్. దిస్ వర్డ్ హ్యాస్ ది యాడెడ్ నన్స్ ఆఫ్ మీనింగ్ టు బి ఎంప్టీ. అంటే ఒత్తది లేదా ఖాళీగా మనము చేసుకోవాలి అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేది. అక్కడ వదిలేయాలి, ఇక్కడ ఖాళీ చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ది హీబ్రూ అండ్ గ్రీక్ వర్డ్స్ టీచర్స్. సెకండ్ ప్యాసేజ్ ఇట్ టాక్స్ అబౌట్ బిబ్లికల్ ఫాస్టింగ్ మీన్స్ ఏం చెప్పబడుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే చూస్ గోయింగ్ వితౌట్ ఫుడ్. సో ఈరోజు తినకూడదు, ఈరోజు మనం తాగకూడదు, ఈరోజు ఇది చేయకూడదు అనేది దెర్ ఇస్ ఎ లెంత్, ఒక 40 days 20 days 30 days వాళ్ళు ఒక ఆచరణ విధంగా చేసే బిడ్డలు ప్రజలు మనం చూస్తూ ఉంటాం. సో లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద బైబిల్ టాక్స్ అబౌట్ ది ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ అనేది అర్థం చూసాం ఫ్రమ్ ది హీబ్రూ వర్డ్ and the Greek word. Page number 238. Immediately the author is asking one question. What's the longest time you ever went without eating? What were the reasons? ఇప్పుడు దాకా మీ లైఫ్లో ఎప్పుడు మీరు అతి ఎక్కువ కాలం ఉపవాసంతో మీరు వెళ్ళి ఉన్నారు? ఏ కారణాన్ని బట్టి? What's the longest time you ever went without eating? వాట్ వేర్ ది రీజన్స్? సో దయచేసి మీ వ్యక్తిగత జీవితము దేవునికి నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ విషయాలను దయచేసి ఇక్కడ రాయండి. నేను 2001 లేదంటే 1919లో లేదా 2015లో ఈ కారణాన్ని బట్టి నేను దేవునికి దగ్గర అవ్వాలని ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఏమి త్రాగకుండా ఒక 4 రోజులు 2 రోజులు 1 రోజు 10 రోజులు నేను దేవునికి ఉపవాసం ఉన్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెమొరీ థింగ్స్ ఆ విధంగా గుర్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు ఫిల్ దిస్ ఇన్ 3 lines. Now moving ahead, the second topic is why is fasting important? ఎందుకు ఇది అవసరం అనేది మనం చూస్తున్నాం. పేజ్ నెంబర్ 238. ఫాస్టింగ్ ఏం చెప్తుంది బైబిల్ అనేది మనం చూసినప్పుడు ఐ ఫౌండ్ దెర్ ఆర్ 4 reasons, వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా ఇంపార్టెంట్గా ఈ బైబిల్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో బీ రెడీ టు రీడ్ క్విక్లీ. సో చాలా ఉన్నాయి. ద ఫస్ట్ రీజన్ వచ్చేసి ద బైబిల్ సీమ్స్ టు బి సెట్ ఫోర్త్ అట్లీస్ట్ 4 purposes ఫర్ ఫాస్టింగ్. 4 అంశాలను బట్టి బైబిల్ మనకు బోధిస్తుంది. ఏమంటే ద ఫస్ట్ పర్పస్ వచ్చేసి టు షో సారో ఫర్ సిన్, వెదర్ పర్సనల్ ఆర్ నేషనల్. సో వ్యక్తిగతంగా లేదా జాతీయంగా దేశపరంగా మనము పాపానికి దుఃఖం వ్యక్తం చేయడం అనేది ఉంటుంది. బహుశా బైబిల్లో మనకు 3 incidents 4 incidents మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, ఇవి చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 238. హూ ఈస్ ఎక్స్ప్రెసింగ్ సారో? ఎవరు వాళ్ళ యొక్క దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు? దానికి సంబంధించినటువంటి స్క్రిప్చర్ వాక్యము, దేవుని వాక్యము ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే చదవడానికి సమయం లేదు, కానీ మీకు సందర్భాన్ని చెప్తాను. సో ఇక్కడ మనం చూసినప్పుడు సమూయేలు గారు ఆ మిస్పా ప్రాంతంలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడంటే, బహుశా మనం 1 Samuel chapter 7-6లో మనం చూసినప్పుడు వెన్ ఐ రీడింగ్ దిస్ ఇన్ పర్టికులర్ పోర్షన్, ఆ మందసాన్ని వాళ్ళు ఒక ప్రాంతంలో తీసుకొచ్చి పెడతారు. ఆ ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఫిలిస్తీన్లు వాళ్ళంతా కూడా వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తూ ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజల మీదకి. ఆ మందసం వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని మనము తీసుకొచ్చుకోవాలా అన్నప్పుడు ఆ ప్రజలు దేవునికి విరోధంగా కొన్ని విషయాల్లో దూరం అయిపోయి ఉంటారు. అప్పుడు సమూయేలు గారు వాళ్ళ విషయాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తారు. ఆ పర్టికులర్ సందర్భంలో ఇది 1 Samuel chapter 7 మీరు చదివినట్లయితే 1-6 we will have this పర్టికులర్ పోర్షన్. ఆ మందసము ఆ మిస్పా ప్రాంతంలో వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వీ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ ది లార్డ్. ఇక్కడ ఒక వ్యక్తి కాదు, ఇట్స్ ఏ హోల్ ఆఫ్ గ్రూప్. అక్కడ చేర్చబడినటువంటి దేవుని బిడ్డలు వాళ్ళు మేము పాపము చేసి ఉన్నాము అని ఒప్పుకుంటున్నట్లుగా 1 Samuel chapter 7-6 మనం చూస్తాం. సో ఇక్కడ మీరేం రాయాలి అంటే, ఇది ఒక పర్సన్ కాదు, యాక్చువల్గా ఇక్కడ ప్రజలందరూ కూడా, సో ద హోల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దిస్ సారో అని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి.
సెకండ్ ఇది డానియల్ చాప్టర్ మనం వచ్చినప్పుడు డానియల్ చాప్టర్ 9:3-5లో మనం చూసినప్పుడు ఎవరైనా చదువుతారా? జస్ట్ ఐ కెన్ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్. సో క్విక్లీ మీరు కూడా చదవాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-5 వరకు చదవండి. సో యూ విల్ సీ ది వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. ఒక్కరు ఇక్కడ దుఃఖపడుతున్నారా లేదా గుంపుగా ప్రజలు దుఃఖపడుతున్నారా అనేది మనం చూద్దాం. ఇక్కడ డానియేలు చేసినటువంటి ప్రార్థన చదువుతారా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-5 వచనాలు. తెలుగు బైబిల్ ఉన్నవాళ్ళు, కన్నడ ఉన్నవాళ్ళు, తమిళ్ ఉన్నవాళ్ళు, మేబీ యూ కెన్ జస్ట్ గో హెడ్. So I turned to the Lord God and pleased with him in prayer and petition in fasting. సో తన యొక్క విజ్ఞాపన ప్రార్థన పూర్వకంగా సమర్పిస్తుంటున్నాడు. అండ్ ఇన్ సాక్క్లాత్ అండ్ యాషెస్, బూడిది లేదంటే ఆ యొక్క సాక్క్లాత్ కప్పుకోవడం ఇవన్నీ చేస్తుంటున్నాడు. ఐ ప్రే టు గాడ్, లార్డ్ మై గాడ్, అండ్ కన్ఫెస్డ్, లార్డ్ ద గ్రేట్ అండ్ అవైసమ్ గాడ్ హూ కీప్స్ హిస్ కవెనెంట్ ఆఫ్ లవ్ విత్ దోస్ హూ లవ్ హిమ్ and keep his commandments. We have sinned and done wrong. They're accepting, right? We have sinned and done wrong. We have been wicked and have rebelled. We have turned away from your commands and laws. ఇది ప్రజల కోసం డానియేల్ చేస్తున్నటువంటి ప్రార్థన. సో బహుశా ఇక్కడ మీరు రాయండి, ఎవరు ఇక్కడ సారోగా ఉన్నారు, ఎవరు బాధపడుతున్నారు, ఎవరు దుఃఖపడుతూ దేవునికి విజ్ఞాప్తి చేస్తుంటున్నారు. సో ఇట్స్ ఎ డానియేల్. సో మూడవ టాపిక్ ఎవరైనా చదువుతారా? చదువుతామన్నా. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన 3-5 వరకు చదువునా. అంతటా గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిర్భరము చేసుకుంటేనే నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మయు కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించుచు నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకున్నవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలకు నీ నామమునకు బట్టి మా రాజులకు మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకించి నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టములనైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. వెరీ గుడ్ అన్న. ఇక్కడ చూసినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ కన్ఫెసింగ్, రైట్? ఇది ఒప్పుకోలు అంటారు. వాళ్ళు దేవునికి ఏ విధంగా తిరుగుబాటు చేశారు, ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో చాలా స్పష్టంగా ఇక్కడ రాయడం జరిగింది. సో ద ఫాస్టింగ్ ఇంపార్టెంట్లో మొట్టమొదటి పర్పస్ ఏంటంటే టు షో దిస్ సారో, అంటే మనము ఎందుకు బాధపడుతున్నామో మనము ఒప్పుకోవాలా, లేదా దుఃఖానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలా. సో ద డానియల్ మెన్షన్ వెరీ క్లియర్లీ, అయ్యా నువ్వు గొప్ప దేవుడువు, నీ నుంచి మేము దూరం అయిపోయాం, ఇదిగో మేము బూడిద పూసుకొని సాక్క్లాత్ కట్టుకొని నీ దగ్గరికి వస్తుంటున్నాం, ఇదిగో మేము మీ లాస్ కమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాం, ఇదిగో మేము పాపం చేస్తామని ఒప్పుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫాస్టింగ్. మనలను మనము తగ్గించుకుంటూ మనము చేసిన తప్పులు, దేవునికి ఎంత దూరం అయిపోయామో అవన్నీ కూడా విడిచిపెడుతూ దేవునికి దగ్గర అవ్వడమే నిజమైనటువంటి ఫాస్టింగ్ ఇన్ ప్రేయర్. సో లెట్స్ సీ 2 more రెఫరెన్సెస్. బాగా టక్ అని చదవాలి డియర్ ఫ్రెండ్స్. మూడవ రెఫరెన్స్ మనం చూసినప్పుడు ఎజ్రా గ్రంథంలో ఇక్కడ మనం చూసినప్పుడు దయచేసి ఎజ్రా 10:6 మనం చూస్తే ఇంగ్లీష్లో క్విక్లీ లెట్ మీ రీడ్ అండ్ యూ కెన్ రీడ్ ఇన్ తెలుగులో కూడా రెడీగా పెట్టుకోనండి. ఎజ్రా 10:6. Then Ezra withdraw from before the house of the God and went to the chamber of Jehohanan, the son of Elishab,
where he spent the night, neither eating bread nor drinking water, for he was mourning over the faithfulness of the exiles. తెలుగులో చదవండి. ఎజ్రా 10:6. ఎజ్రా అక్కడ దేవుని ఎజ్రా మందిరం ఎదుట నుండి లేచి ఎస్ అన్న ఆ ఎల్యోషిబ్ కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించును. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను చేయకుండెను. చాలా బ్రదర్, చాలా సంతోషం. సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం చూస్తున్నది ఏంటంటే, ఒకరి యొక్క అపరాధములను బట్టి, ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, జనాలను బట్టి ఒక వ్యక్తి వాళ్ళ పక్షాన మోర్న్ చేస్తుంటున్నాడు, అంటే దుఃఖపడుతుంటున్నాడు, బాధపడుతుంటున్నాడు. సో ఈ ఎగ్జైల్ నుంచి వచ్చిన ప్రజలు అయ్యో ఈ విధంగా ఉన్నారే అని చెప్పేసి వాళ్ళను బట్టి బాధపడుతూ, తినకుండా దుఃఖపడుతూ దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. సో దిస్ ఈస్ ఆల్సో one person actually praying on behalf of the entire group. So last verse చూద్దాం, then we'll move to the second purpose. So నెహెమయ గ్రంథంలో చూస్తే, సో చాలా స్పష్టంగా 3-4 verses is talks about. చదువుతారా ఎవరైనా? ఇంగ్లీష్ మేబీ చదవగలిగిన వాళ్ళు స్క్రీన్ మీద ఉంది, తెలుగులో లేదు కాబట్టి నేను చదవమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెహెమయ 1వ అధ్యాయము 3-4 వచనాలు. మార్నింగ్ దేవుని వాక్యం చదవడం, దేవుడు మనతో ఖచ్చితంగా వాక్యాలతో మాట్లాడుతున్నాడు. ఏంటి ద ఫస్ట్ పర్పస్ లో? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పేది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలా థ్యాంక్స్ అన్న, మంచి వాక్యం చదివారు. సో ఐ థింక్ ఆల్ దీస్ 4 reference will give us the exact clarity. Whenever they want to do some fasting, దేవునికి బాధలు మొరపెట్టాలి అన్నప్పుడు దే హ్యావ్ సమ్ ప్రాక్టీస్. అంటే వాళ్ళు సాక్లాత్ కట్టుకోవడము, యాష్ వేసుకోవడము, లేదా దుఃఖపడము, వాళ్ళ హృదయాలను దేవునికి వివరించడము. సో దేర్ ఆర్ సో మెనీ రెఫరెన్సెస్ దట్ వీ కెన్ ఏబుల్ టు సీ. పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా ఏంటి మొట్టమొదటి ప్రాక్టీస్ ఏంటంటే టు షో ద షారో. మన బాధను, దుఃఖాలను ఖచ్చితంగా దేవునికి తెలియచేయాలి. మనము మన హృదయాన్ని విప్పకుండా, నోటిని విప్పకుండా, దేవునితో మాట్లాడకుండా ఫాస్టింగ్ ఉండడం అనేది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నథింగ్. దానివల్ల ఉపయోగము ఎవరికి ఉండదు. సో ఈ ఫస్ట్ పర్పస్లో మనం చూద్దాం. టైం అవుతుంది. విల్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్ 239. 239లో చూస్తే ద క్వశ్చన్ ఫర్ యూ అండ్ మీ ఈస్ వై నాట్ జస్ట్ ప్రే అబౌట్ సిన్? వై ది యాడెడ్ స్టెప్ ఆఫ్ డినైయింగ్ వన్ సెల్ఫ్ ఫుడ్? కేవలము ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకుంటే మాత్రమే సరిపోతుంది కదా? లేదంటే ఎందుకు ఆహార విషయాల్లో ఒకటి మనం తగ్గించుకోవాలి, డినే చేయాలి అనేది ఒక ప్రశ్న ఇక్కడ ఆథర్ గారు అడుగుతుంటున్నారు. సో బహుశా మీ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి అభిప్రాయం ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది. మేబీ మీరు మీ సమాధానాన్ని ఇక్కడ రాయండి. సో దట్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. రెండవ పర్పస్ ప్రాక్టీస్ మనం చూస్తే టు అటెంప్ట్ టు హియర్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆర్ టు సీక్ హిస్ ఇంటర్వెన్షన్. దేవుని నుండి వినడానికి మరియు లేదా ఆయన జోక్యం కోరడానికి మనము ప్రయత్నము చేయించడం. సో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ఖచ్చితంగా దేవుడు ఇంటర్వెన్ కావాలా? ప్రభువా ఇదిగో నాకు అవసరం ఉంది, లేదా పలానా అక్కర ఉంది, ఇదిగో ప్రార్థిస్తున్నా, మీరు వచ్చి మాట్లాడండి. ఇదిగో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, జాబ్కి వెళ్తున్నా, పలానా వ్యక్తి దగ్గరికి నాకు డబ్బు కోసం వెళ్తున్నా, నేను వెళ్ళక ముందు ఆయనతో మాట్లాడండి. సో దీస్ ఆర్ ది సో మెనీ ఎగ్జాంపుల్స్ దట్ వీ కెన్ కోట్. ఏదో మనకు పని జరగాలంటే ఆయన ఇంటర్వ్యూన్ కావాలి. సో టు అటెంప్ట్ టు హియర్ ఫ్రమ్ గాడ్, ఆయన జోక్యం చేసుకోవాలి. ఆయన జోక్యం లేకపోతే కొన్ని విషయాల్లో మనకు ఫలితం రాదు. సో ఫాస్టింగ్ కెన్ హెల్ప్ అస్. ఈ యొక్క ఉపవాసం అనేది, ఫాస్టింగ్ కెన్ హెల్ప్ అస్ focus on seeking God and listening to hear his voice.
ఈ యొక్క ఉపవాసంలో దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనకు చాలా అవసరము ఉంటుంది. సో ఫాస్టింగ్లో మనకు అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దేవుని స్వరము మన పట్ల, మన ప్రార్థన విన్నపాల పట్ల ఏమైతే ఉందో చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ స్క్రిప్చర్, ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉన్న సమస్య దేవుని వాక్యం ఏం చెప్తుంది. సో నేను జస్ట్ ఐ విల్ గివ్ ఎ క్విక్ గ్లాన్స్. ఇక్కడ సమస్య ఏంటంటే, వెన్ ఎస్తేర్ వాస్ గోయింగ్ టు ఆస్క్ ద పెరిషియన్ కింగ్ టు స్పేర్ హర్ ఫెలో జ్యూస్. ఇక్కడ ఎస్తేర్ రాణి ఏం చేస్తా ఉందంటే, ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ టు ఎస్తేర్ చాప్టర్ 4 and 16లో చూస్తే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే, పర్షియన్ కింగ్ ఆ యూదా ప్రజలందరినీ కూడా చంపేయాలి అన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు వాళ్ళందరి తరపున ఎస్తేర్ రాణి ఏం చేస్తుందంటే, ఆ పర్షియన్ కింగ్ దగ్గరికి వెళ్ళేసి, అయ్యా ఇదిగో మా యూదా ప్రజలను మీరు క్షమించండి లేదా వారిని కాపాడండి అని చెప్పేసి దేవునికి ప్రార్థన పూర్వకంగా రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు దేవుడు ఎస్తేర్ రాణికి ఏం చేస్తాడంటే కొన్ని ఆలోచనలు ఇస్తాడు. సో హీ విల్ గివ్ సమ్ డైరెక్షన్స్ టు ఫాలో ఇట్. తెలుగులో ఏముందో చదువుదామా? మేబీ ఇంగ్లీష్లో యూ కెన్ సీ మై స్క్రీన్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. చదవగలిగిన వాళ్ళు త్వరగా చదవండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఈ యొక్క సమస్యకు ఉత్తరం. నువ్వు పోయి గోషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మా 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికర్తలను కూడా ఉపవాసం ముందు ప్రవేశించు న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును. వెరీ గుడ్ అన్న. సో ఇక్కడ ఆమె చేసిన పని ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా 3 రోజులు మనం ఏం తినకూడదు, ఏం తాగకూడదు, సరేనా? నా యంగ్స్టర్స్, మన సంఘాలలో బహుశా యంగ్స్టర్స్ అంటే యవనస్తులకు ఈ వర్డ్స్ని చూపించవచ్చు. నా యవన స్త్రీలు, యవన పురుషులు కూడా ఈ 3 రోజులు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలా. ఎందుకంటే ఆ యొక్క డిగ్రీ రాజు యూదా ప్రజలకు వ్యతిరేకంగా ఒక ఆర్డర్ పాస్ చేసినాడు. దానివల్ల యూదులందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం తప్పించుకోవాలంటే మనం ప్రార్థించాలా, దుఃఖపడాలా, దేవుని ఎదుట కన్నీరు కార్చాలా అనే ఒక స్టేట్మెంట్ ఆమె ప్రజలకు ఇస్తూ ఉంటున్నది. తను చేసినటువంటి క్రియను బట్టి ఆ యూదా ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ది ఎస్తేర్ చాప్టర్. ఎస్తేర్ అమ్మ చేసినటువంటి గొప్ప పని ఏంటంటే తన ప్రజలను కాపాడుకునింది, తన ప్రజలను రక్షించుకునింది. ఏ విధంగా? సో ఈ విధమైన ప్రాక్టీస్, ఈ సర్కమ్స్టాన్సెస్ అంటే ఈ సమస్యకు ఆమె చేసినటువంటి సొల్యూషన్. ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటే మనకి ఏదైనా ఒక సమస్య, తీరని సమస్య లేదా కొనసాగుతున్న సమస్య మన లైఫ్లో, మన జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే గాడ్ ఈస్ గివింగ్ దిస్ సొల్యూషన్ దిస్ మార్నింగ్. దేవుడు ఒక ప్రత్యామ్నాయాన్ని మనకు చూపిస్తున్నాడు, ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు ఈ వచనాలన్నిటిని బట్టి. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద బైబుల్, దే ఫాస్టెడ్ అండ్ దే సీక్ గాడ్స్ లైక్ అన్ ఇంటర్వెన్షన్. దేవుని యొక్క జోక్యాన్ని కోరడం జరిగింది. సో సెకండ్కి వద్దాం. ఎజ్రా 8వ అధ్యాయం 21 నుంచి 23కి వచ్చినట్లయితే చాలా స్పష్టంగా, బిఫోర్ ద జ్యూస్ ఎగ్జైల్ బిగెన్ ద ట్రిప్ బ్యాక్ టు దేర్ హోమ్ల్యాండ్. ఆ యొక్క శోధనా కాలం, ఆ యొక్క ఎగ్జైల్ అంతా ముగిసిన తర్వాత ఈ ప్రజలు మళ్ళా వాళ్ళ సొంత ల్యాండ్కి వస్తున్నప్పుడు అక్కడ కొన్ని మాటలను మనము చూడగలుగుతాం. చదవండి ఎవరైనా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. టక్ టక్ అని చదవాలా. అప్పుడు దేవుని సన్నిధిని మేము దుఃఖపరుచుకుని, రైట్, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముందని ప్రకటించి తిని, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును. కాని ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచును. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును.
Chala brother, thank you so much. I'm pushing that last statement. So we fasted and earnestly prayed that our God would take care of us. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థించారు. సో హీ హర్డ్ అవర్ ప్రేయర్స్. చాలా పక్కా స్టేట్మెంట్ ఇది. మేము ఎప్పుడైతే ఆ ఫాస్టింగ్ ఉండి ఎర్నెస్ట్ గా ప్రే చేసామో దేవుడు మా ప్రార్థనలు విని ఉంటున్నాడు. సో దిస్ ఇస్ వాట్ ది కాన్ఫిడెంట్ వెన్ వీఆర్ ఫాస్టింగ్ అండ్ సీకింగ్ ది గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ఇంటర్వెన్ కావాలా అని ఖచ్చితంగా మనం కూర్చుంటే ప్రార్థనలో ఖచ్చితంగా ఆయన జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ద థర్డ్ క్వశ్చన్ ఫర్ యూ అండ్ మీ ఈస్, ఇమాజిన్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు హూ సెడ్, ఆయన ఏం చెప్తాడంటే మీ ఫ్రెండ్, ఫాస్టింగ్ సీమ్స్ లైక్ యూ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ గాడ్. దేవుని నువ్వు మ్యానిపులేట్ చేస్తానికి నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు అని అంటాడు నీ ఫ్రెండ్. బట్ లుక్ అట్ హౌ సీరియస్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఈటింగ్. ఇది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఓకే, ఐఎమ్ నాట్ ఈవెన్ ఈటింగ్ నౌ. గాడ్ యూ హ్యావ్ టు గివ్ మీ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. హౌ వుడ్ యూ రెస్పాండ్ టు దిస్ ఫ్రెండ్? ఇప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు అనుకోండి, ఏం రాజు మనం ఫాస్టింగ్ ఉన్నాం చూడు, నాకల్లా నేను ఎంతగా ఉన్నానో, ఇప్పుడు దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా నాకు ఇది కావాలా, ఇది ఇచ్చేసేయి అని అడిగినప్పుడు హౌ వుడ్ యూ రెస్పాండ్ టు హిస్ ఫ్రెండ్? అలాంటి స్నేహితునికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తావు? సో మీ వ్యక్తిగత అభిప్రాయం దయచేసి ఇక్కడ పూరించండి. సో సమయం అవుతుంది కాబట్టి క్విక్లీ విల్ మూవ్ టు ది పర్పస్ 3, 240, పేజ్ నంబర్ 240. సో ద పర్పస్ 3, why we need to fast? So to seek discernment for looming decision or guidance for the next step. సో దీన్ని చెప్పాలంటే రాబోయే నిర్ణయాల కోసం వివేచనను కోరుకోవడం, రాబోయే నిర్ణయాల కోసము వివేచన కోరుకోవడం లేదా తదుపరి దశల కోసము మార్గదర్శకాలు పొందడం. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ద నెక్స్ట్. సో ఇక్కడ కూడా పరిస్థితి ఉంది, స్క్రిప్చర్ ఉంది. సో ఈ పరిస్థితి ఏంటి, ఈ సమస్య ఏంటి అనేది మనం చూసినప్పుడు క్విక్గా నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తా వస్తాను. పాల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ కన్వెన్షన్, కొంతమంది అంటారు మన సంఘాలలో, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు ఇమ్మీడియట్గా అయిపోవాలా, నాకు ఇది కావాలా, ఇమ్మీడియట్గా అయిపోవాలా. చాలామంది పాస్టర్లుగా మీరు ఉన్నారు, మీకు ఈ అనుభవాలు ఉంటాయి. కొంతమంది మీ దగ్గరికి వస్తారు, పాస్టర్ ఇదిగో నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇది ప్రార్థన చేయండి, ఇది వెంటనే జరిగిపోవాలా అని. సో కానీ దేవుని కార్యాలు అలా జరగవు. జరుగుతాయి, అవి దేవుని చిత్తాన్ని బట్టి ఉంటాయి. కానీ కొన్ని రెఫరెన్సెస్ 3 ఇక్కడ ఇచ్చారు. 3 సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకంగా మనం చూద్దాం. పౌలు తన యొక్క కన్వర్షన్, సో సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారుతున్న సమయము 9 యాక్ట్స్ మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు, హీ రిమైండ్ like they're blind for 3 days and did not eat and drink. 3 రోజులు దేవుడు అతనికి ఆహారం లేక నీరు లేక అతడు గుడ్డిగా ఉండిపోయాడు. చాలా స్పష్టంగా ఉంది దేవుని వర్డ్. 3 days he did not eat or drink and he remained they're blind. కంటి చూపు కోల్పోయి 3 రోజులు ఏమి తినకుండా తాకుండా ఉంటున్నాడు. సో దిస్ ఇస్ ది లైక్ గుర్తుపెట్టుకోండి. ఐ విల్ గివ్ ద కన్క్లూషన్. సెకండ్ సర్కమ్స్టాన్సెస్ వచ్చేసి ద చర్చ్ బిఫోర్ సెండింగ్ అవర్ మిషనరీస్. ఈ యొక్క మిషనరీస్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకొని ఇంకా అనేక దేశాలకు అనేక ప్రాంతాలకు పంపించాలి అన్నప్పుడు అంతియోకియా సంఘంలో జరుగుతున్నటువంటి డిస్కషన్. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, వాళ్ళు ప్రార్థన పూర్వకంగా వాళ్ళను అభిషేకించిన తర్వాత, సో పలాని వ్యక్తి పలాని గుంపు పలాని స్థలానికి వెళ్ళాలి అని దర్ యాక్చువల్లీ డిసైడింగ్. సో అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గర మొరపెడుతుంటున్నారు. సో హోలీ స్పిరిట్ వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే వైల్ దే వేర్ వర్షిప్పింగ్ ద లార్డ్ అండ్ ఫాస్టింగ్. నేను ఈ వర్డ్ స్పెసిఫిక్గా నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు అక్కడ చేస్తుంది ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఏదైనా ఒక కార్యం చేయడానికి ముందు దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కోరుతున్నారు, తన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించాడు. సమయం లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. 3వ సందర్భం ఏంటంటే పౌల్ అండ్ ఇస్ లైక్ వాళ్ళ యొక్క అపాయింట్ అవడానికి ముందు కమిషనింగ్ చర్చ్ లీడర్స్ కమిషన్ ముందుగా
అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో మనం చూస్తే, ఇఫ్ యు సీ ది యాక్ట్స్ చాప్టర్ 14, 20-23, దేర్ యాక్చువల్లీ ప్రీచ్డ్ ది గాస్పెల్ ఇన్ దట్ సిటీ. ఆ పట్టణంలో పెద్ద సమాజానికి వాళ్ళు లిస్రా ప్రాంతంలో రావడానికి ముందుగా మంచిగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తారు. ఆ ఇకోనియం అండ్ ఆంటియోలో వాళ్ళు గొప్ప దేవుని సహవాసాన్ని బట్టి అక్కడ ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని పంచుతారు. సో అక్కడ ఒక పని జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. We must go through many hardships to enter the kingdom of God. They said Paul and Barnabas appointed leaders for them in each church and with prayer and fasting. ఒక సంఘంలో ఒక నాయకులను వాళ్ళు అపాయింట్ చేసేటప్పుడు ఈ 2 పనులు వాళ్ళు చేశారు. ఒకటి ప్రార్థించారు, రెండోది ఫాస్ట్ చేశారు. Paul and Barnabas appointed elders for them in each church and with prayer and fasting. So committed them to the Lord, in whom they had put their trust. ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో, ఎవరి మీద అయితే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరి మీద చేతులుంచి ప్రార్థించి ఫాస్టింగ్ ఉండి ఆ సంఘాలకు నువ్వు లీడర్, నువ్వు చూసుకో అని చెప్పేసి చెప్తూ వెళ్ళారు. సో ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, డెఫినెట్లీ వీ నీడ్ టు సీక్ గాడ్. మన ప్రార్థనల ద్వారా, ఉపవాసం ద్వారా ఆయన నిర్ణయాల కోసం మనం వేచి ఉండాలి. సో నౌ మై క్వశ్చన్ టు యూ అండ్ మీ ఈస్, ద ఆథర్ ఈజ్ ఆస్కింగ్, హౌ అండ్ వై మైట్ ఫాస్టింగ్ హెల్ప్ యూ హ్యావ్ క్లారిటీ వెన్ యూ ఫేస్ బిగ్ డిసిషన్స్? ఒక పెద్ద సమస్యను, ఒక పెద్ద అంశాన్ని నువ్వు డీల్ చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ కోసము ఏ విధంగా ఉపవాసం అనేది నీకు ఉపయోగపడింది? హౌ అండ్ వై మైట్ ఫాస్టింగ్ హెల్ప్ యూ హ్యావ్ క్లారిటీ వెన్ యూ ఫేస్ ఎ బిగ్ డిసిషన్? పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకునేటప్పుడు, అది మ్యారేజ్, పెళ్ళో, లేక ఇల్లు, వాహనమో, ఏదైనా మేబీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు నీకు క్లారిటీ ఇచ్చాడో ఒకవేళ మీకు అనుభవం ఉంటే రాయండి. నౌ ఐఎమ్ ఎంటరింగ్ టు ది 4th ప్రాక్టీస్. సమయం అవుతుంది కాబట్టి చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. సో ద 4th పర్పస్ ఇన్ ద పేజ్ నెంబర్ 240, టు ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్. సో స్వీయ నియంత్రణ కోసము మనము ఈ యొక్క ఉపవాసం అనేది ఉంటాం. ఫర్ దిస్ వెరీ రీజన్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యాడ్ టు యువర్ ఫెయిత్ గుడ్నెస్ అండ్ టు గుడ్నెస్. స్వీయ నియంత్రణ, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఎందుకు ఉంటారో తెలియదు. ఇది మీ దగ్గర చదివిస్తాను. లెట్స్ రీడ్ టుగెదర్. దయచేసి ఎవరైనా 2 పీటర్, టక్ బైబిల్ తీవండి. 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఇది చదివిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్, దెన్ వీ విల్ హ్యావ్ సమ్ ఫ్యూ క్వశ్చన్స్, దెన్ విల్ క్లోజ్ ఇట్. 2వ పేతురు. ఆ హేతువు చేతనే చదవండి, స్టార్ట్, కంటిన్యూ చేయండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారైతే మీ విశ్వాసమునందు సద్దుర్గమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయములో మిమ్మును సోమరులైనను నిష్పములైనను కాకుండా చెయ్యును. Okay, thank you, Anna. So ineffective and unproductive. So these are the 2 words that I am highlighting. సోమరులైనను, నిష్ప్రయోజకులైనను. ఇన్ఎఫెక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్. ఇవి ఎప్పుడు అంటే ఈ పైన చెప్పబడినటువంటి అంశాలు ఎప్పుడు మన జీవితంలో లేకపోతాయో ఖచ్చితంగా నువ్వు సోమరువైపోతావు, అన్ప్రొడక్టివ్, దేవునికి ఉపయోగము కానివాడే అవుతావు. అందుకే మనం ఏం చేయాలా? దేవుని జ్ఞానం మనకు కావాలి అంటే యూ షుడ్ యాడ్. సో ఇవన్నీ కూడా మనకు మన విశ్వాసంలో యాడ్ కావాలి. సో మంచితనము, ఆశా నిగ్రహము, ప్రెజర్వెన్స్, గుడ్నెస్, లైక్ ఈ 5-6 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా
దేవుని ఎడల మనము ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని, ఆయన పర్పస్ను మనం కలిగి ఉంటాం. సో ఇన్ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్టివ్గా ఉండకుండా దేవుని జ్ఞానము మనకు తోడే సహాయం చేస్తుంది. సో ఫ్రెండ్స్, వన్ లాస్ట్ స్టేట్మెంట్ ఐ విల్ రీడ్. సో ఆండ్రూ ముర్రే ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 241లో మనం చూస్తే ఇది చెప్పి నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయి, అది చెప్పి నేను ముగిస్తాను. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అంకుల్. ఆండ్రూ మురే ఏమంటున్నాడంటే ఇన్ పేజ్ నెంబర్ 241, ప్రేయర్ ఈస్ రీచింగ్ అవుట్ ఆఫ్టర్ ది అన్సీన్, ఫాస్టింగ్ ఈస్ లెట్టింగ్ గో ఆఫ్ ఆల్ దట్ ఈస్ సీన్ అండ్ టెంపరల్. Fasting helps express, deepen, confirm the resolution that we are ready to sacrifice anything, even ourselves, to attain what we seek for kingdom of God. సో ఖచ్చితంగా ఉపవాసములో, ప్రార్థనలో మనం ఎప్పుడైతే దేవునికి మన యొక్క మనస్సును, హృదయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తామో ఖచ్చితంగా దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం, చూడగలుగుతాం, ఆయన మనకు తెలియచేస్తాడు. సో ఇవి ప్రార్థనలో ఉన్నట్టు గొప్ప రహస్యం. సో ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ. సో మేబీ మార్టిన్ లాయిడ్స్ జోన్స్ అని తను కూడా ఫాస్టింగ్ గురించి రాసి ఉంటున్నాడు. హౌ డస్ ఫాస్టింగ్ వర్క్స్, ఇవన్నీ కూడా మీరు చదవండి. 3 క్వశ్చన్లు చెప్పి నేను ముగిస్తాను. పేజ్ నెంబర్ 247. 3 ప్రశ్నలు దయచేసి మీరు రాయాలి, అర్థం చేసుకొని రాయండి. What would be some good reasons for you to fast in your life right now? ఒక మంచి 3 కారణాలు లేదా మంచి కారణాలు లేదా మంచి నిర్ణయాలు ఏమైనా మీరు చేసినట్లయితే దేవునికి నేను ఫాస్టింగ్ ఉండాలి, అవి ఏంటో ఇక్కడ రాయండి. సో వాట్ వుడ్ బి సమ్ గుడ్ రీజన్స్, ఒక మంచి కారణాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీ లైఫ్లో నేను ఫాస్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు రాయండి. 6th క్వశ్చన్, వాట్ వుడ్ బి సమ్ రాంగ్ రీజన్స్ టు ఫాస్ట్? చాలామంది మంచి నిర్ణయాలను బట్టే కాదు, చెడు కార్యాలను బట్టి కూడా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. సో అలాంటి కారణాలు ఉన్నట్లయితే వాట్ వుడ్ బి ది సమ్ రాంగ్ రీజన్స్ టు ఫాస్ట్? సో చెడు కారణాలు ఏమైతే ఉంటున్నాయో, రాంగ్ రీజన్స్ ఉంటాయో అవి కూడా దయచేసి ఇక్కడ రాయండి. 7th క్వశ్చన్, వాట్స్ యువర్ బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ లెసన్? ఈ చిన్న లెసన్ అయినటువంటి ఫాస్టింగ్లో మీరు ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారు, మీరు ఏం తెలుసుకున్నారు, దయచేసి ఇక్కడ రాయండి. సో దట్ ఈస్ వాట్ దిస్ లెసన్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. చాలా చిన్న పాఠము, చాలా త్వరగా మనం ముగించుకున్నాం. సో హోప్ దట్ హోలీ స్పిరిట్ గాడ్ స్పోకన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ మీ. సో దేవుడు పరిశుద్ధాత్ముడు మనందరితో ఈ లెసన్ ద్వారా మాట్లాడి ఉంటున్నాడు. సో లెట్ us కంటిన్యూ టు అదేర్ హిస్ వర్డ్. ఆయన వాక్యానికి మనము అప్పచెప్పుకుందాం. ఆయన వాక్యం ఏమైతే మనకు బోధిస్తుందో దాని ప్రకారం నడుచుకుందాం. సో మే గాడ్ బ్లెస్ us. సో వితౌట్ ఫర్దర్ డిలే, ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ ప్రెషస్ టైమ్ టు అంకుల్ ఫర్ ది క్విక్ సమ్మరీ. అంకుల్, ఓవర్ టు యూ అంకుల్. I'm great. Not feeling great. నేను ఎక్కువ చెప్పాలా, టేక్ హోమ్ రిఫ్లెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రానిక్ medical condition or pregnant, check with your physician first. Drink plenty of water. Start small. Instead of fasting for a day, fast for 1 meal. Consider fasting from a particular kind of food to which you feel unhealthy attached, such as desserts or caffeine. Remember the fasting from things we want, such as entertainment, and sometimes we order and things we really need, like food. Remember, fasting isn't magic, and it doesn't obligate God to give you what you seek. ఇది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనము నేను ఫాస్టింగ్ అని ప్రౌడ్గా ఉంటారు. ఫాస్ట్ చేసేవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు. అది ఆటోమేటిక్గా ఉండాలి. మనీ నీకు దేవునికి తగింది అది. హెల్త్ కండిషన్ తెలియకుండా ఎక్కువ స్పిరిచువల్ అయిపోయి ఫాస్టింగ్ తప్పుగా చేస్తే కూడా అది కూడా తప్పు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంకా ముఖ్యమైనది ఏమంటే ఒట్టి తిన భోజనమే కాదు, ఫాస్టింగ్ ఫ్రమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ముఖ్యమైనట్టు. ఇది లేకుండా ఉండలేము, ఫోన్ లేకుండా ఉండలేము, ఈ న్యూస్ చూడలేకుండా ఉండలేము, ఇది చూడలేకుండా, ఆ మెసేజ్ వినలేకుండా ఉండలేము అనేది వాటిల్లో నుంచి ఫాస్టింగ్ ఉండేది చాలా ఇంపార్టెంట్. అదే ఏం చూపిస్తాడు 2 Samuel 16-20లో. ఇది మ్యాజిక్ కాదు. కొన్నిసార్లు ఏమనుకుంటాము, ఫాస్టింగ్ చేస్తేనే అన్ని జరిగిపోతాయి. అని జరగదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మేము ఫాస్టింగ్ అంటూ ఉంటాం. ఆ ఫాస్టింగ్ నిజమా అది చూసుకోవాలి. డోంట్ లిమిట్ ఫాస్టింగ్ టు ఫుడ్. యూ మే అబ్స్టైన్ ఫ్రమ్ షాపింగ్ అండ్ ఇంటర్నెట్, social media, excessive exercise, going to movies, small email, watching sports, even sex with spouse for a brief time. Break your fast carefully. Don't gorge on whatever you have been fasting from. అంటే ఇది చేస్తా ఉన్నా, అది చేస్తా ఉన్నా, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యం. లైఫ్ అప్లికేషన్ క్లియర్గా ఉండాలి. ఏమున్నది? ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ is learning how to apply God's truth to your life. Below just memorize our memory verse, read and consider. 58వ అధ్యాయము ఐజయా 6:7. ఏం రాసి ఉన్నది? 58:6-7లో ఎవరన్నా చదువుతారా? తెలుగులో చదవండి. ఐజయా 58. హలో, వింటాడారా? ఎస్ అంకుల్, వీ కెన్ ఏబుల్ టు హియర్. సో చదువుతున్నారు. చదవండి బ్రదర్స్. ఐజయా 58:6-7. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం గదా. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగే నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావిలి కాయును. ఇది చాలా క్లియర్ గా ఉన్నది. ఇవన్నీ చేయకుండా పూట భోజనం మొదలు పెడితే నేను ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్పేది కాదు. యూ నెక్స్ట్ మీల్ టైం అంటే చాలా పనులు ఉన్నాయి, ఆయన వదిలిపెట్టేసి. డోంట్ బి లీగలిస్టిక్. ఇఫ్ నాట్ డ్రింకింగ్ కాఫీ గివ్స్ యూ స్ప్లిట్టింగ్ హెడేక్, దెన్ డ్రింక్ యొక్క మార్నింగ్ jawan. Don't make a public declaration of your fasting. నేను ఫాస్టింగ్ ఉన్నాను చెప్పద్దు. Don't limit fasting to food. You may abstain from shopping, internet, social media, excessive. అన్నీ రాసున్నాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనము కొన్నిసార్లు అవన్నీ చేస్తాము, ఒక పూట వదిలిపెట్టేస్తానే నేను ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్తాను. అందువల్ల ఫాస్టింగ్ అనేది నీకు దేవునికి సంబంధించింది. మనం అడ్వర్టైజ్మెంట్ చేసేది కాదు. దేవుడు ఆ యొక్క హృదయం చూస్తాడు. ఇప్పుడు కొంతమంది ఫాస్ట్ చేయలేరు, మొదలు తింటారు, దానికని కొంచెం తినాల. అది ఫాస్టింగ్ అవుతుందా? తినాల్సిందే, వేరే మార్గం లేదు. అటువంటి సమయాల్లో కూడా అనేక విధంగా టీవీ చూడకుండా ఉండేది చాలా కష్టం చాలా మందికి. నేను కొన్నిసార్లు మనం ఏం చేయాలా, కంప్లీట్గా మూసేయాలి. అది కష్టము. మూయగలరా? మూయగలము. నేను చేసి చూసిన. నేను
అవుతుంది, నాకు అవసరం లేదు అనుకుంటే. అందువల్ల మనం నేర్పించేటప్పుడు కూడా ఇతరులకు జాగ్రత్తగా ఈ కండిషన్స్ పెట్టకూడదు. అందుకనే చెప్పేది ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అవుతారు ఏం పెడతా ఉంటాము, మంచి భోజనం పెడతాము. 12-1 గంటకు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోతుంది, అలా మంచి భోజనం. ఎవరన్నా ఒకరు తీసుకురండి, మీరు తెచ్చి ఇచ్చేయండి, అందరు ఫాస్టింగ్ ప్రేయర్కి వాలంటీర్ చేస్తారు. ముఖ్యంగా సిస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఇవన్నీ లీగలిస్టిక్ గా ఉండకూడదు, అంటే ఒక ఆచారం లాగా ఉండకూడదు. ఇది నిజంగా అవసరతను బట్టి అనేక ఆత్మీయ జీవితంలో ముందుకు రావాలని మనం చేయాలి. ఇది చాలా ఫాస్ట్లో కూడా నేర్పించేటప్పుడు మనము నిజంగా చేయాలి, సరిగ్గా నేర్పించాలి. అని నేర్చుకున్నారు. అంకుల్ ఎవరైనా ఏమైనా చెప్పాలంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈరోజు ఉపవాసం ప్రార్థనకు సంబంధించి ఉపవాస టాపిక్ సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. అంకుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు క్లారిటీ ఇస్తారు. లేని ఎడల విల్ గో ఫర్ అనౌన్స్మెంట్స్. You done right, uncle? So I will move to. Thank you, uncle. Thank you so much, uncle, for your time. Daniana, any announcements for the group now? Yeah, God willing, tomorrow, Saturday, we have the special meeting in Banaswadi Church. So I've already informed everybody. Those who are able to come, please give your names registered. It's from morning 9:30 to 1. On lunch. With closing with lunch. So we want all the leaders to come, especially those who are leading the fellowships, groups, everyone to come. Right. So it is including women's also, right, Anna? Only for men's. Yeah, brothers and sisters. రైట్ అన్న, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రేపు బానస్వాడిలో 9:30 నుంచి 1 గంట వరకు విత్ లంచ్. సో దేవుని కృపను బట్టి మీటింగ్ ఉంది. రాగలిగిన వాళ్ళందరూ కూడా తప్పకుండా పేర్లు ఇవ్వండి. మన ఈ గ్రూప్ ఖచ్చితంగా మ్యాండేటెడ్ గా ఉండాలి అనేది ఒక అనౌన్స్మెంట్ ఇక్కడ, దయచేసి గుర్తుపెట్టుకోండి. వివేక్ సపరేట్ మీటింగ్ కూడా ఉన్నది. ఆ రోజు మాట్లాడిన విమెన్స్ రిట్రీట్ లో మాట్లాడిందే ఆమెనే మాట్లాడుతుంది రేపు. కాబట్టి విమెన్ సపరేట్ గా ఉంటుంది లీడర్స్ అందరికి. Thank you. Friends, I think we're done today with the topic of 26 fasting. So next week we'll covering about the giving, understanding generosity and the stewardship. ఏ విధంగా దేవునికి దాతృత్వాన్ని నిర్వహణ గురించి నెక్స్ట్ వారం నేర్చుకుందాం. సో క్విక్ గా మనం ఎవరైనా క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నట్లయితే విల్ వైండ్ అప్ టుడే సెషన్. ఎవరైనా ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ప్రే ఫర్ టుడేస్ ట్రైనింగ్, దెన్ విల్ క్లోజ్ ది సెషన్. కృపాసత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ఈ దినాన్ని మాకు ఆశీర్వదించి ప్రభా ఉపవాసము అనేటువంటి ఒక సబ్జెక్ట్ మా మధ్యకి తీసుకొచ్చి వాటి గురించి మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఉపవాస అవసరత, దాని ప్రాముఖ్యతను కూడా మీరు జ్ఞాపకం చేసినందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభ ఈ కార్యక్రమంలో నీవు వాడుకున్నటువంటి మా అంకుల్ గారిని బట్టి, అలాగే మా సహోదరుడు రాజేష్ బ్రదర్ని బట్టి, తండ్రి ప్రభ ఈ యొక్క జూమ్ యాప్ను బట్టి, ప్రభ వినుటకు మేము నేర్చుకోవడానికి వచ్చిన మా అందరిని బట్టి కూడా నీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మేము విను మాత్రం కాకుండా తండ్రి ప్రభ వాటిని మా హృదయంలో ఉంచుకొని మేము నేర్చుకుని ప్రభ మేము నడుస్తూ ఇతరులకు నేర్పించే బిడ్డలుగా నీ ఆత్మాభిషేకం మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయం లేకుండా ఏ కార్యము చేయలేము. కాబట్టి నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని బ్రతిమలాడుచున్నాం. సంఘాలను వర్ధిల్లింపు చేయమని వేడుకొంచుంటున్నాం. శిష్యులు అనేక మంది ప్రభును బలపరచమని వేడుకొంచుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి రేపు శనివారం జరగనైనటువంటి ప్రభ ఆత్మీయ కార్యక్రమాల కొరకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభ ఆయా సంఘాల నుంచి అనేక మంది చేరి వచ్చి
నాన్న ప్రభా దైవ సేవకుల ద్వారా నువ్వు మాట్లాడే మాటలు వినగలిగినట్లు ప్రభా రేపు అనేక మంది రాగలిగినట్లు కృప అనుగ్రహించమని వేడుకొంచు ఉంటున్నాం. నాన్న తండ్రి ప్రభా ఇంకును తండ్రి ప్రభా సంఘాల్లో నాన్న ఈవినింగ్ టైం జరిగేటువంటి నాన్న ప్రభా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకే నీకు స్తోత్రాలు. ఆ డిసేబుల్ నిజముగా నన్ను అక్కడ ప్రకటించే వారిని కూడా మీరు బలపరచండి. అక్కడ నేర్చుకునే వారిని కూడా ప్రభా మీరు దీవించండి. మేమందరూ కలిసికట్టుగా యేసుక్రీస్తు రాజ్యం కట్టుటలో మేము నాన్న ప్రభా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు సాగనట్లు నువ్వే నీ దీవెనలు కుమ్మరించమని తిరిగి మేము నాన్న వచ్చి కలుసుకునే పర్యాంతము నీ కృప నీ కాపుతల భద్రత మాకు అనుగ్రహించమని మా కొరకు నీవు కల్వరి శిలువలో చేసిన ప్రాణ త్యాగం కొరకు మరణ పునరుద్ధానం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ మా దేవుడు సజీవుడై ఉంటున్నందుకు మా కాపరిగా మా రక్షకుడుగా కేడంగా ఉండి నడిపించబోతున్నావు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. Thank you, Anna. So thank you, dear brothers and sisters, for the today. And thank you so much for taking your time. So let's meet the next week. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, uncle. Praise the Lord. Praise the Lord.